నేను అండ్ ఐ డ్రీమ్ టీమ్ చేరుకున్నాము జీడి గోయంకా యూనివర్సిటీ గురుగ్రామ్లోకి. జీడి గోయంకా ఇన్స్టిట్యూషన్స్కి 30 years ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ టెక్నాలజీని వాడి కాలంతో సంబంధం లేకుండా మనం అన్ని పండించాం. మన జీడి గోయంకా యూనివర్సిటీ క్యాంపస్లో మనకి ఇన్ క్యాంపస్ స్విమ్మింగ్ పూల్ ఉంది, మనకి ఆర్చరీ ఉంది, ఫైర్ రేంజ్ ఉంది, క్రికెట్ ఆడుకోవడానికి గ్రౌండ్స్ ఉన్నాయి, ఫుట్బాల్ ఉంది, అన్ని రకాల క్రీడా ఉందండి. హాయ్, హలో, నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి స్టూడెంట్స్ ఉన్న పేరెంట్స్ ఇప్పుడు ఆలోచనలు మొదలు పెట్టారు తమ పిల్లల్ని ఏ యూనివర్సిటీ లేకపోతే ఏ కాలేజ్లో జాయిన్ చేయాలనేది. ఆ బాధ్యతను తీసుకుంది ఐ డ్రీమ్. ఎందుకంటే పేరెంట్స్ డిఫరెంట్ యూనివర్సిటీస్కి, కాలేజెస్కి లేకపోతే డిఫరెంట్ స్టేట్స్కి తిరిగి ఫైండ్ అవుట్ చేసుకోలేరు. కాబట్టి ఎక్కడెక్కడ ఏ కోర్సులు ఉన్నాయి, అందులో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏంటి, క్యాంపస్ ఎలా ఉంది, ఎట్ ద సేమ్ టైం ప్లేస్మెంట్స్, రిక్రూట్మెంట్స్, వీటన్నిటి గురించి తెలుసుకోవడంలో భాగంగా ప్రస్తుతం ఐ డ్రీమ్ టీమ్ చేరుకుంది గురుగ్రామ్ లో. ఎస్, మనం ఇప్పుడు గురుగ్రామ్ ఢిల్లీ రూట్ లో ఉన్నటువంటి సోనాలో జీడి గోయంకా ఎడ్యుకేషనల్ సిటీలో ఉన్నాము. ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ ఏంటి, జీడి గోయంకా యూనివర్సిటీ ఎందులో ఫేమస్, ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా ఇన్నోవేషన్ గా ఉన్నటువంటి ఆవిష్కార్ గురించి తెలుసుకుందాం, మిగతా వివరాలన్నింటి గురించి తెలుసుకుందాం. రండి. ప్రస్తుతం మనం ఉన్నాము జీడి గోయంకా ఎడ్యుకేషనల్ సిటీలో. 60 ఎకరాల్లో విస్తరించి ఉంది ఈ ఎడ్యుకేషనల్ సిటీ. అందులో ప్రధానంగా మనం ఫోకస్ పెట్టబోతోంది జీడి గోయంకా యూనివర్సిటీ 20 ఎకరాల్లో ఉంది. ఆల్మోస్ట్ ఈ ఇన్స్టిట్యూషన్స్ ని స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అవుతే యూనివర్సిటీని స్టార్ట్ చేసి 10 ఏళ్లకు పైగా అయింది. అందులో ప్రధానంగా మనం ఫోకస్ పెట్టేటువంటి అంశాలేంటి, ఎందుకని ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ అని చెప్తున్నారు, వీటిని చూద్దాం రండి. జీడి గోయంకా యూనివర్సిటీ చదువుకి, కెరీర్కి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో అంత ఇంపార్టెన్స్ ఫిజికల్ ఫిట్నెస్కి, ఎక్సర్సైజెస్ కూడా ఇస్తుంది. ఫిజికల్గా ఫిట్గా ఉంటేనే మిగతాది ఏదైనా సాధించవచ్చు అనేటువంటి లక్ష్యంతో జీడి గోయంకా యూనివర్సిటీ ఫిట్ ఫ్యూజన్ ఏర్పాటు చేసింది. ఈ ఫిట్ ఫ్యూజన్లో ఏమున్నాయి చూద్దాం. సో ఫిట్ ఫ్యూజన్లో ఫస్ట్ మనం చూస్తున్నాము స్విమ్మింగ్ పూల్. యూజువల్గా ఒలింపిక్స్కి యూజ్ చేసేటువంటి స్విమ్మింగ్ పూల్ ఏదైతే ఉంటుందో దాంట్లో హాఫ్ సైజులో ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఇది. మండే టు సాటర్డే ఆఫ్టర్ క్లాసెస్ అంటే ఈవినింగ్స్ దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఎంట్రీ ఉంటుంది. అండ్ స్విమ్మింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం ఒక ట్రైనర్ కూడా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం పర్టికులర్గా వాచ్ చేస్తూ ఒక సూపర్వైజర్స్ కూడా ఉంటారు ఇక్కడ. ఇప్పుడు మనం ఉన్నాము జీడి గోయంకా యూనివర్సిటీ ఫిట్ ఫ్యూజన్ క్యాంపస్ లో. ఇక్కడ జిమ్ కి కావాల్సినటువంటి కంప్లీట్ గా పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం, బాడీ బిల్డర్ల కోసం కావాల్సినటువంటి కంప్లీట్ ఎక్విప్మెంట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇది అవైలబుల్ గా ఉంటుంది.
ఫ్యూజన్ లో ప్రధానంగా మనం చూడాల్సినటువంటి మరో అంశం షూటింగ్ రేంజ్. ఒలింపిక్స్ లో ఫస్ట్ ఇండియన్ షూటింగ్ గోల్డ్ మెడలిస్ట్ అభినవ్ బింద్రాకి గౌరవ సూచకంగా జిడి గోయంకా యూనివర్సిటీ ఈ షూటింగ్ రేంజ్ ను కూడా ప్రారంభించింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కోసం కోచ్ కూడా అవైలబుల్ గా ఉంటారు. ఈ ఫిట్ ఫ్యూజన్ అనేది 2 ఫ్లోర్లలో ఉంది జిడి గోయంకా యూనివర్సిటీలో. కింద గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించి చూస్తే స్విమ్మింగ్ పూల్ ని చూసాము, అక్కడ షూటింగ్ రేంజ్ ఉంది. ఆ తర్వాత కార్డియో వర్కౌట్స్ చేసుకోవడానికి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే, ఫస్ట్ ఫ్లోర్ లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో బాక్సింగ్ అంటే ఎట్ ద సేమ్ టైం జిమ్నాస్టిక్స్ అండ్ హెవీ వర్కౌట్స్ చేసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఈ ఫిట్ ఫ్యూజన్ అందిస్తోంది. సో ఏ ఇతర కాలేజ్ అయినా, యూనివర్సిటీ అయినా హాస్టల్ రూమ్స్ కి సంబంధించి సపరేట్ గా ఒక ఫ్యాన్ అనేది ఉంటుంది. విత్ ఏసీ కావాలంటే ఇంకొక ఛార్జ్ తో డిమాండ్ చేస్తూ ఉంటారు. ఏసీ అనేది సపరేట్ సెక్షన్ గా ఉంటుంది. బట్ జిడి గోయంకా యూనివర్సిటీకి సంబంధించి ఇందులో ఉన్నటువంటి హాస్టల్స్ కంప్లీటెడ్ గా ఏసీతోనే ఉంటాయి. నాట్ ఓన్లీ హాస్టల్స్, ది ఎంటైర్ ఎడ్యుకేషనల్ సిటీ ఏసీతోనే నిండి ఉంది. వన్ ఆఫ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జిడి గోయంకా యూనివర్సిటీ గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు నా వెనకాల ఉంది 3 బాయ్స్ హాస్టల్కి సంబంధించినటువంటి బ్లాక్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం గర్ల్స్ కోసం కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక 3 బ్లాక్స్ అనేవి ఉన్నాయి. కావాలి అంటే ఇండివిజువల్గా సింగిల్ పర్సన్ ఉండొచ్చు, లేదు యాక్సెప్ట్ చేయొచ్చు అనుకుంటే షేరింగ్ అనేది కూడా ఉంది. రిమెంబర్, జిడి గోయంకా యూనివర్సిటీ కంప్లీట్గా ఏసీ ఉన్నటువంటి యూనివర్సిటీ కాబట్టి హాస్టల్స్, ప్రతి హాస్టల్లో ప్రతి ఒక్క రూమ్ కూడా ఏసీతోనే ఉంటుంది. ఇక ఇప్పుడు జిడి గోయంకా యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సుల గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడే పాపులారిటీ చెందుతూ భవిష్యత్తులో విపరీతమైనటువంటి డిమాండ్ అండ్ క్రేజ్ ఉండేటువంటి కోర్సులో ప్రధానంగా ఉండేది culinary arts, hospitality and hotel management. జిడి గోయంకా యూనివర్సిటీ ప్యారిస్కి చెందినటువంటి లీ కార్డన్ బ్లూ 1895లో ఏర్పడినటువంటి ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి culinary arts, hospitality, hotel management వీటన్నిటికీ సంబంధించి కోర్సుల్ని కూడా అందిస్తుంది. ఏ గ్రూప్ వాళ్ళైనా అందులో జాయిన్ అవ్వచ్చు. భవిష్యత్తులో పర్యాటక రంగం విపరీతంగా అభివృద్ధి చెందుతోంది. అందులో కూడా పర్టికులర్గా మాట్లాడుకుంటే క్రూయిజ్లకి సంబంధించి అందులో ఉండేటువంటి ఆల్మోస్ట్ 2000-3000 మంది ప్రయాణికులు అందులో జర్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లకు తగ్గట్టుగా షెఫ్స్ డిమాండ్ అనేది కూడా విపరీతంగా పెరగబోతోంది. సో అందులో ప్రధానంగా జిడి గోయంకా యూనివర్సిటీ ఈ కోర్సుని ఆఫర్ చేస్తోంది, పెరుగుతున్నటువంటి డిమాండ్ని గుర్తుపెట్టుకొని.
ప్రస్తుతం మనం ఉన్నాము జీడి గోయంకా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆవిష్కార్ బ్లాక్ దగ్గర. హ్యూమన్ రీసోర్సెస్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించాలి, స్టార్టప్స్ ని, ఇంక్యుబేటర్లని ప్రోత్సహించాలి అనే దాంతో ఒక సపరేట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని కూడా స్టార్ట్ చేసింది. అందులో భాగంగా జీడి గోయంకా యూనివర్సిటీ కూడా హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ లో ప్రధానంగా ఆవిష్కార్ మీద ఫోకస్ పెట్టింది. సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఐడియాస్ని వాటన్నిటికీ డెవలప్ చేయడం. జీడి గోయంకా మెయిన్ మోటో ఫ్రమ్ ఫౌండేషన్ టు ఫ్లైట్. ఏవైతే వాళ్ళకు వచ్చినటువంటి ఆవిష్కరణలు, ఆలోచనలు ఉన్నాయో వాటికి కావలసినటువంటి వింగ్స్ని అందించడం, వాటి క్రియేటివిటీని ప్రోత్సహించడం, ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేయడం, అందులో ప్రధానమైనటువంటి భూమిక ప్రోత్సహిస్తుంది ఆవిష్కార్. అదే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు జీడి గోయంకా యూనివర్సిటీ ఫ్రమ్ ఫౌండేషన్ టు ఫ్లైట్. వచ్చినటువంటి ఏ చిన్న ఆలోచన అయినా, ఏదైనా చిన్న స్టార్టప్ ఐడియా కావచ్చు, దానికి కావలసినటువంటి వింగ్స్ని అందిస్తుంది. అదే ఫ్రమ్ ఫౌండేషన్ టు ఫ్లైట్. జీడి గోయంకా యూనివర్సిటీలో ప్రస్తుతం నా వెనకాల కనిపిస్తోంది స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్కి సంబంధించినటువంటి బిల్డింగ్. ఇందులో చాలా ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్సెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రామిసింగ్ కోర్సెస్. వీటితో పాటుగా ఉన్నటువంటిది బయోటెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్సెస్ అనేవి చాలా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం బీటెక్, ఏరోస్పేస్ అనేది కనిపిస్తుంది. ఫైర్ అండ్ సేఫ్టీలో కూడా బీటెక్ అనేది కంప్లీట్ చేయొచ్చు. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు జనరేషన్కి ప్రామిసింగ్గా ఉన్న కోర్సెస్తో పాటుగా భవిష్యత్తులో ఏవైతే డిమాండింగ్ కోర్సెస్ ఉంటాయో వాటన్నిటిని ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకుంటుంది జీడి గోయంకా యూనివర్సిటీ. జీడి గోయంకా యూనివర్సిటీలో బీటెక్తో పాటుగా ప్రధానంగా ఉండేవి కంప్లీట్గా ఇందులో 8 స్కూల్స్ అంటారు. స్కూల్స్ అంటే డిఫరెంట్ బిల్డింగ్స్ అనేవి ఉన్నాయి, కోర్సెస్ ఉన్నాయి. నా వెనకాల కనిపిస్తోంది ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్కి సంబంధించినటువంటి బిల్డింగ్. అయితే ఇందులో డిజైనింగ్ అనేది కనిపిస్తుంది. అందులోనే ఫ్యాషన్ టెక్నాలజీతో పాటుగా ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సెస్ ఉన్నాయి. అగ్రికల్చర్కి ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చింది జీడి గోయంకా యూనివర్సిటీ. దీంతో పాటుగా లా కోర్సెస్, మేనేజ్మెంట్ కోర్సెస్, ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్లో 8 స్కూల్స్ని, అంటే 8 బ్లాక్స్, 8 బిల్డింగ్స్ని ఏర్పాటు చేసింది జీడి గోయంకా యూనివర్సిటీ. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్ ల్యాబ్లో ప్రస్తుతం మనం ఉన్నాము. కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికేట్ మాత్రమే కాదు, డిమాండింగ్ కోర్సెస్ ఏమున్నాయి, ప్రస్తుత ప్రపంచంలో దేనికైతే డిమాండ్ ఉందో దానికి సప్లై చేసేలా ఉండేటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అందులో భాగంగా జీడి గోయంకా యూనివర్సిటీ రెడ్ హ్యాట్ అకాడమీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కోర్సులో ప్రధానంగా ఓపెన్ సోర్స్ టెక్నాలజీని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. భవిష్యత్తులో వాళ్ళు ఏ కోర్సులో అయితే, ఏ కెరీర్ని అయితే ఎంచుకుందాం అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా కోర్సుని డిజైన్ చేయడం అనేది రెడ్ హ్యాట్ టెక్నాలజీ చేస్తుంది, రెడ్ హ్యాట్ అకాడమీ చేస్తుంది. అమెరికన్ బేస్డ్ కంపెనీ ఇది, IBMతో కూడా కొలాబరేట్ అయ్యి ఉంది. అదే జీడి గోయంకా యూనివర్సిటీలో కూడా స్టూడెంట్స్కి కావాల్సినటువంటి కోర్సెస్ని, ప్రామిసింగ్ కెరీర్ని అందించేలా చేస్తుంది. సో ప్రస్తుతం మనం ఉన్నాము జీడి గోయంకా యూనివర్సిటీలో ఉన్నటువంటి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ సెంటర్లో. 2 లైబ్రరీస్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్, అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్ బుక్స్ అనేవి, రీసోర్సెస్, పేపర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉంటే, ఇంకొక బ్లాక్లో అలైడ్ హెల్త్ సైన్సెస్తో పాటుగా లా అండ్ ఇతర కోర్సులకు సంబంధించినటువంటి బుక్స్ అవైలబుల్గా ఉంటాయి.
రైట్ నౌ మనం ఉన్నాము జీడి గోయంకా ఎడ్యుకేషన్ సిటీ డైనింగ్ హాల్లో. ఒకేసారి 500 మంది కూర్చునేటువంటి కెపాసిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ తో పాటుగా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి కాంటినెంటల్ ఫుడ్ అనేది ఉంటుంది. సో మనం ఎడ్యుకేషన్ సిటీ అంటున్నాం కాబట్టి యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉంటారు, హై స్కూల్ స్టూడెంట్స్ ఉంటారు, అండ్ వరల్డ్ స్కూల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం డిఫరెంట్ టైమింగ్స్ అనేవి ఉన్నాయి. సో చాలా క్లియర్ గా పంక్చువల్ గా టైం అయితే ఫాలో అవుతుంటారు. మనం యూనివర్సిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే మార్నింగ్ 7:30కి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఎట్ ఎనీ కాస్ట్ 8:45 కల్లా అది క్లోజ్ చేసేస్తారు. సో దీంతో పాటుగా లంచ్, స్నాక్స్, డిన్నర్ టైమింగ్స్ అనేవి పర్టికులర్ గా ఉన్నాయి. ఇవి కూడా వర్కింగ్ డేస్ తో పాటుగా వీకెండ్స్ లో టైమింగ్స్ కొంచెం డిఫరెంట్ గా అనేవి ఉంటాయి. బట్ స్టూడెంట్స్ వాటన్నిటిని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముందు నుంచి ఒక డిసిప్లిన్ ని మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళకు కూడా అలవాటు కావాలి. కాబట్టి ఒకవేళ మార్నింగ్ 8:45 తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఎవరైనా వస్తే అక్కడ అది క్లోజ్ అయిపోయే ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీల్ ఎవరైనా వేస్ట్ చేశారు, ఆ రోజు ఫుడ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏవైనా వేస్ట్ చేస్తే వాటన్నిటిని లెక్క కట్టి నెక్స్ట్ డే నోటీస్ బోర్డు మీద పెడతారు. నిన్నటి ఫుడ్ ఎంత వేస్ట్ అయింది, ఆ ఫుడ్ ఎంత మందికి ఫీడ్ చేయొచ్చు అనేది. సో ఇక్కడ మిగిలిపోయినటువంటి ఫుడ్ అంటే మార్నింగ్ 8:45 బ్రేక్ఫాస్ట్ తర్వాత మిగిలిపోయినటువంటి ఫుడ్ ఏదైనా ఉంటే దాన్ని ఆర్ఫన్ హోమ్స్ కి ఇవ్వడం అనేది జీడి గోయంకా ఎడ్యుకేషన్ సిటీ చేస్తున్నటువంటి ఒక మంచి పని. అండ్ మనం చెప్పుకున్నట్టుగా మండే టు సండే షెడ్యూల్ అనేది ఎలా ఉంటుంది, మెనూ ఎలా ఉంటుంది, అది చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఎట్ ద సేమ్ టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయడంతో పాటుగా ఫుడ్ ని వేస్ట్ చేయొద్దు అనేటువంటి కాన్సెప్ట్ కూడా జీడి గోయంకా ఎడ్యుకేషన్ సిటీ ఫాలో అవుతుంది. సో ఇప్పుడు జీడి గోయంకా యూనివర్సిటీలో డైనింగ్ హాల్లో మనం ఉన్నాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అన్లిమిటెడ్ ఫుడ్ అనేది ఉంటుంది, ఎంత కావాలంటే అంత తినొచ్చు, బట్ వేస్టేజ్ మాత్రం చేయకూడదు అనేటువంటి కాన్సెప్ట్. ఎట్ ద సేమ్ టైం చాలా యూనివర్సిటీలో, నార్త్ ఇండియన్ యూనివర్సిటీలో నాన్ వెజ్ అనేది పెట్టరు, బట్ జీడి గోయంకా యూనివర్సిటీలో నాన్ వెజ్ కూడా ఉంటుంది. వీక్లీ థ్రైస్ నాన్ వెజ్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. నేను ఇంతకుముందు చెప్పాను ఎంత వేస్టేజ్ చేశాము అనేది, దానికి సంబంధించినటువంటి లెక్క కూడా కనిపిస్తోంది. టేక్ ఆల్ యూ క్యాన్ ఈట్ బట్ ఈట్ ఆల్ యూ టేక్ అనే మాట. నిన్న వేస్టేజ్ అనేది 20 కేజీలు జరిగిందంట ఇక్కడ, దాంతో 60 మంది తినడానికి కుదురుతుంది అనేది. సో ఎంత మనం వేస్ట్ చేస్తున్నాము, దాంతో ఎంతమంది ఆకలి ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టొచ్చు అనే కాన్సెప్ట్, ఇది చాలా మంచి కాన్సెప్ట్ కదా. మనం యూజువల్ గానే ఫుడ్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, లెక్క లేకుండానే దాన్ని పడేస్తూ ఉంటాం. బట్ దీనివల్ల మనకంటూ ఒక స్పృహ వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది అనేది జీడి గోయంకా యూనివర్సిటీ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఉన్నాము జీడి గోయంకా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆడిటోరియం దగ్గర. సెమినార్స్ కావచ్చు, లెక్చర్స్ కావచ్చు, ఎక్కువగా ఇందులోనే జరుగుతూ ఉంటాయి. అండ్ దీంతో పాటుగా ఓపెన్ ఆడిటోరియం అంటే యాంఫీ థియేటర్ కూడా ఉంది. అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ అవుతుంటాయి. యూజువల్ గానే జీడి గోయంకా యూనివర్సిటీ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కంప్లీట్ గా ఎయిర్ కండిషన్డ్ యూనివర్సిటీ. అందులోనూ ఈ చూడగానే అర్థమైపోతోంది ఆడిటోరియంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అనేవి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది. సో ఇంటర్నేషనల్ గా జరిగేటువంటి కాన్ఫరెన్సెస్ కూడా ఇందులోనే జరుగుతుంటాయి, సెమినార్స్, లెక్చర్ హాల్స్. ప్రధానంగా యూనివర్సిటీలో స్టూడెంట్స్ జాయిన్ అయినప్పుడు అంటే అడ్మిషన్ తీసుకున్న తర్వాత జరిగేటువంటి ఓరియంటేషన్ క్లాసెస్ అనేవి ఇక్కడే జరుగుతుంటాయి. అండ్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్లే ముందు ఇచ్చేటువంటి కాన్వొకేషన్ డిగ్రీ, అది కూడా ఇందులోనే జరుగుతుంది. ప్రధానంగా మనం చెప్పుకున్నాము జీడి గోయంకా యూనివర్సిటీ ఫ్రమ్ ఫౌండేషన్ టు ఫ్లైట్ కాబట్టి ఓరియంటేషన్ క్లాసెస్ నుంచి కాన్వొకేషన్ వరకు మెయిన్ ప్లేస్, వేదిక ఇదే.
ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది జీడి గోయంకా యూనివర్సిటీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ కి సంబంధించి. ఇక్కడ బీటెక్ కోర్సులు కూడా 3 ఇయర్స్ కంప్లీట్ చేస్తే 1 ఇయర్ ఫారిన్ కంట్రీస్లో కూడా చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంల గురించి మాట్లాడుతుంది. ఇంటర్న్షిప్స్తో పాటుగా ఫెలోషిప్లు, స్కాలర్షిప్స్ వీటన్నిటికీ కావాల్సినటువంటి సహాయ సహకారాల్ని అందిస్తుంది. అండ్ ఇక్కడ నెంబర్స్ స్పీక్స్ అంటాం కదా, అది ఎక్స్పీరియన్సెస్, వీళ్ళకు ఉన్నటువంటి జీడి గోయంకా యూనివర్సిటీకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్తుంది. యుఎస్లో ఉన్నటువంటి 1000+ ఇన్స్టిట్యూషన్స్తో కూడా టైప్ అయింది, ఇంక్లూడింగ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అండ్ ఏల్ యూనివర్సిటీతో టైప్స్ అయి ఉన్నాయి. కెనడాలో 96% యూనివర్సిటీస్ అండ్ టాప్ కాలేజెస్తో ఉంది. అండ్ యూకేలో 99% ఆఫ్ యూనివర్సిటీస్, యూరోప్లో 100% ఆఫ్ యూనివర్సిటీస్, ఇన్ స్వీడన్, ఫిన్లాండ్ అండ్ ఐర్లాండ్కి సంబంధించి 88% ఆఫ్ యూనివర్సిటీస్, ఇన్ నార్వే అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కూడా 100% ఆఫ్ యూనివర్సిటీస్. వాటికి కావాల్సినటువంటి వీసాస్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో కొలాబరేషన్, వీటన్నిటికీ సంబంధించినటువంటి సహకారం అందిస్తుంది. వీసాలు కావలసినటువంటి అప్లికేషన్ ఫామ్స్లో ఎలా ఫిలప్ చేయాలితో పాటుగా ఏ యూనివర్సిటీస్ అయితే బెటర్, ఎందుకంటే 100% యూనివర్సిటీస్తో టైప్స్ ఉన్నాయి కాబట్టి ఆ కోర్స్కి తగ్గట్టుగా. ఇక ఏరోస్పేస్ కోర్స్ కూడా, బీటెక్ ఏరోస్పేస్ కోర్స్ అనేది ప్రధానంగా జీడి గోయంకా యూనివర్సిటీకి సంబంధించి చెప్పుకుంటే అది కూడా 1 ఇయర్ కోర్స్ అనేది అక్కడ కంపల్సరీగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కోర్స్ ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ దేశం అయితే బాగుంటుంది, ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, వీటన్నిటిని కంపల్సరీగా మ్యాండేటరీగా చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి కావాల్సినటువంటి కంప్లీట్ సహకారం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అందిస్తుంది. దీనికోసమే ప్రత్యేకంగా టర్కీ నుంచి వచ్చినటువంటి డిపార్ట్మెంట్ హెడ్ కూడా ఉన్నారు. సో డైరెక్టర్ ఉగుర్ గువెన్ ఈ వ్యవహారాలన్నింటినీ ఆయన స్వయంగా పర్యవేక్షిస్తుంటారు. ప్రీమియం ఇన్స్టిట్యూషన్ జీడి గోయంకా ఎడ్యుకేషన్ సిటీలో ఉన్నటువంటి క్లాస్ రూమ్లో ప్రస్తుతం మనం ఉన్నాము. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్ ఇది. ఈచ్ క్లాస్ రూమ్, యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ఈచ్ క్లాస్ రూమ్లో 60 మెంబర్ కెపాసిటీలా ఉండేలా క్లాస్ రూమ్ డిజైన్ చేశారు. ఎట్ ద సేమ్ టైం మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఏసీ అనేది ఉంటుంది, డిజిటల్ క్లాస్ రూమ్ ఇది. అండ్ మనం ఏ రూమ్కి వెళ్ళినా, ఏ డిపార్ట్మెంట్, ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఇలాంటి సీటింగ్ కెపాసిటీయే ఉంటుంది. అండ్ డిజిటల్ క్లాస్ రూమ్ అనేది జీడి గోయంకా యూనివర్సిటీ ప్రత్యేకత. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్కి సంబంధించి ఏఐ ల్యాబ్లో మనం ఉన్నాం. ఇంతకుముందు మనం క్లాస్ రూమ్ చూసినప్పుడు ఈచ్ క్లాస్ రూమ్లో 60 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు అని చెప్పాను కదా. ఏఐ క్లాస్లో కూడా అంతే. ఈ ల్యాబ్లో కూడా 60 యాపిల్ కంప్యూటర్స్ ఉన్నాయి. చుట్టూ చూస్తే ప్రతి ఒక్కరికి యాక్సెస్ అయ్యేలా ఉండేటువంటి అన్ని యాపిల్ కంప్యూటర్స్, 60 మంది స్టూడెంట్స్కి 60 కంప్యూటర్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి యాక్సెస్ అనేది ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా ఇప్పుడు ప్రామిసింగ్ కోర్సెస్కి తగ్గట్టుగా వాళ్ళు నేర్చుకోవాల్సినవన్నీ కూడా ఈ ల్యాబుల్లో అవైలబుల్గా ఉంటాయి. యాక్సెస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. జీడి గోయంకా యూనివర్సిటీలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ గురించి. కేవలం అగ్రికల్చర్ గురించి మాత్రమే కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని అగ్రికల్చర్కి ఎలా అనుసంధానం చేసుకోవచ్చో నేర్పించేటువంటి బిల్డింగ్ ఇది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్తో పాటుగా పీజీ, పిహెచ్డి కోర్సులు కూడా ఉన్నాయి. క్రాప్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, సాయిల్ టెస్టింగ్ ఎలా ఉంటుంది, అగ్రానమీ, హార్టికల్చర్, ఇవన్నీ కూడా ఇందులో ప్రధానంగా ఉంటాయి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని అనుసరించి కరికులంని కూడా డెవలప్ చేశారు.
సస్టైనబుల్ గ్రోత్ మన దేశానికి సంబంధించి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అందులో ప్రధానంగా అగ్రికల్చర్ కూడా కనిపిస్తుంది కాబట్టి దాని మీదే ప్రధానమైనటువంటి ఫోకస్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ల్యాబొరేటరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా జీడి గోయంకా యూనివర్సిటీలో అగ్రికల్చర్స్కి సంబంధించి అవైలబుల్గా ఉంది. సో ప్రస్తుతం మనము జీడి గోయంకా యూనివర్సిటీలో ఉన్నటువంటి పాలీ హౌస్లో ఉన్నాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ గుర్తింపు పొందింది జీడి గోయంకా యూనివర్సిటీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సైన్సెస్. నార్మల్గా ఐకార్ గుర్తింపు అనేది హై క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే మాత్రమే వస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి అతి కొద్ది యూనివర్సిటీలు మాత్రమే ఐకార్ గుర్తింపు పొందాయి. ఎట్ ద సేమ్ టైం యూజీసీ గుర్తింపు పొందింది కూడా అగ్రికల్చర్ సైన్సెస్. ఈ డిపార్ట్మెంట్ అనేది జీడి గోయంకా యూనివర్సిటీలో ఉంది. హైడ్రోఫోనిక్స్ తో పాటుగా పాలీ హౌస్ అనేది ఇక్కడ స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా ఇస్తుంటారు. ఎస్, ప్రస్తుతం నేను 5 స్టార్ హోటల్ని తలపించేలా ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ ద ఆర్ట్, స్టేట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి అడ్మిషన్ బిల్డింగ్లో ఉన్నాను. ఇందులోనే మనకు స్కూల్ ఆఫ్ లా ఉంటుంది, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇందులోనే అడ్మిషన్స్తో పాటుగా స్కూల్స్ కూడా ఉన్నాయి. నాకు లెఫ్ట్ సైడ్లో వరల్డ్ స్కూల్ ఉంటే రైట్ సైడ్లో హై స్కూల్ కూడా ఉంది. ఈ జీడి గోయంకా ఎడ్యుకేషన్ సిటీకి సంబంధించి అన్ని అడ్మిషన్స్ ఇదే బిల్డింగ్ వేదికగా జరుగుతుంటాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో ఉండేటువంటి సువిశాలమైన ప్రాంగణంలో ఉంది జీడి గోయంకా ఎడ్యుకేషన్ సిటీ. అందులో ప్రధానంగా ఇక్కడ ఎంటర్ అయిన దగ్గర నుంచి చూస్తే ఒక నీట్నెస్ అనేది కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం 3 టైర్ సెక్యూరిటీ కూడా ఉంది. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ కోసం హాస్టల్స్ కూడా సపరేట్గా ఉండడం, విభిన్నమైనటువంటి కల్చర్స్, మల్టీ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం 40కి పైగా దేశాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ని చదువుతూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ మనం ఫోకస్ పెట్టాల్సినటువంటి సరికొత్త కోర్సులు అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా మనం చూసేది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్స్తో పాటుగా ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ అనేవి. ఇది యూజువల్గా మిగతా ఇంజనీరింగ్ కాలేజెస్లో కనిపించినటువంటి కోర్సెస్ జీడి గోయంకా యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది. ఎట్ ద సేమ్ టైం చాలా పీస్ఫుల్గా, కామ్గా, సూతింగ్గా ఉండేటువంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. యూజువల్గానే ఢిల్లీ అనగానే కాలుష్యం అనేది ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి గురుగ్రామ్లో ఉన్నటువంటి జీడి గోయంకా యూనివర్సిటీలో ఉదయం నుంచి రాత్రి వరకు పక్షుల కిలకిల రావాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం చల్లని గాలులు కూడా వీస్తూ ఉంటాయి. కావలసినటువంటి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ సెక్యూరిటీ కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే మారుతున్నటువంటి ట్రెండ్కి తగ్గట్టుగా, ఈ పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా ఉండేటువంటి కోర్సెస్ అనేవి జీడి గోయంకా యూనివర్సిటీ చేస్తోంది. ఎట్ ద సేమ్ టైం వాటిని ఎవ్రీ ఇయర్ కూడా అప్గ్రేడ్ చేస్తోంది, అడిషనల్ కోర్సెస్ని యాడ్ చేస్తూ వస్తోంది. ఇది ఓవరాల్గా జీడి గోయంకా యూనివర్సిటీకి సంబంధించినటువంటి క్యాంపస్ టూర్.